రాష్ట్ర అవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీని రప్పించడానికి పీసీసీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ నేతలతో ఫోన్లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటి వరకు ఏఐసీసీ నుంచి సోనియా గాంధీ హాజరుపై స్పష్టత రాకపోవడంతో నేరుగా ఢిల్లీ వెళ్లి ఆమెతో మాట్లాడి వ్యక్తిగతంగా ఆహ్వానించాలని భావిస్తున్నారు. సీఎంతో పాటు రాష్ట్రం నుంచి పలువురు మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లవచ్చని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని సైతం పీసీసీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించనుంది. ఇక సోనియా గాంధీ ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా నిర్ణయం తీసుకుంటారా, లేక ఆమె రాకుండా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను మాత్రమే పంపుతారా అనే ఉత్కంఠ రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో నెలకొంది. రైట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వ్యక్తిగతంగా సోనియా గాంధీని రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆహ్వానించనున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? శివ, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి అధినేత సోనియా గాంధీని భేటీ కానున్నారు. అయితే మెయిన్ గా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన సందర్భంగా మొట్టమొదటిసారి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు కూడా కాంగ్రెస్ అధికారంలో కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానించాలని కూడా ఇటు టీపీసీ నేతలు కూడా నిర్ణయించారు. ఈ నిర్ణయం ప్రకారమే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, అదేవిధంగా ఏఐసిసి కీలక నేతలతో పాటు ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కూడా భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత ఇటు జూన్ 2న తెలంగాణ వచ్చి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి ఏఐసిసి అధినేత ఇటు సోనియా గాంధీతో పాటు ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించేందుకు కూడా ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి నైటే చేరుకున్నారు. నిన్న ఇటు కేరళ కూడా ఒక బుక్ లాంచ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడి నుంచి నేరుగా స్పెషల్ ఫ్లైట్ లో ఈ ఉదయమే ఢిల్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లో అంటే ఉదయం 11 o'clock కి సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి కూడా భేటీ అవుతారు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా సోనియా గాంధీని కలున్నారు. ఇప్పటికే మల్లు భట్టి విక్రమార్క ఇటు పంజాబ్ లో ఎన్నికల ప్రచారంలో కూడా ఉన్నారు. ఆయన నిన్న నైటే ఢిల్లీకి చేరుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఈయనతో పాటు పలువురు కీలక నేతలు అంటే ఇటు రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇటు శ్రీధర్ బాబు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరికొంతమంది మంత్రులు కూడా ఇటు సోనియా గాంధీతో భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత ఇటు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు, అదేవిధంగా ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక జూన్ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి, ఆవిర్భావ ఉత్సవాలు. కాబట్టి అంటే ఇటు 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఒక కార్యక్రమానికి తప్పకుండా ఇటు ఏఐసిసి కీలక నేత అయినటువంటి సోనియా గాంధీ ఆహ్వానించాలని చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి సోనియా గాంధీని గౌరవించుకోవాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది. ఇప్పటికే మనం చూసాం, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జూన్ 8న కూడా ఇటు ఎల్బీ స్టేడియం కూడా ఘనంగా ఆమెను ఆహ్వానించి ఇటు గౌరవించారు. కాబట్టి ఈ నేపథ్యంలో 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అంటే తెలంగాణ వచ్చి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా గ్రాండ్ గా చేసేందుకు కూడా ఇప్పటికే టీపీసీసీ నేతలు కూడా నిర్ణయించారు. మరోవైపు ఈ యొక్క వేడుకలకు కూడా ఇటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు కూడా చకచక జరిగిపోతున్నాయి. అయితే ఈ యొక్క అయితే సతీష్, ఎంతవరకు సోనియా గాంధీ ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది? అంటే ఆమె అనారోగ్య కారణాలు కూడా కొంత దృష్టిలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా, ఎంతవరకు హాజరయ్యే అవకాశం ఉంది? ఒకవేళ సోనియా రాలేకపోతే మల్లికార్జున ఖర్గే కావచ్చు, లేదంటే సోనియా గాంధీ బిడ్డలైనటువంటి రాహుల్ గాంధీ గానీ, ప్రియాంక గాంధీ గానీ వచ్చే అవకాశం ఉందా? ఏమనుకోవాలి? ఏమైనా ఏఐసీసీ నుంచి ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా? మంత్రులు కూడా సోనియా గాంధీతో భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత వాళ్ళు ఇటు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు రావాలని కూడా సోనియా గాంధీని ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత సోనియా గాంధీ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇప్పటికే మనం చూసాం, ఇప్పటి వరకైతే సోనియా గాంధీ ఈసారి ప్రత్యేక ఆయన రాజకీయాలు కూడా ఆమె లేరు. ఎందుకంటే అనారోగ్య రీత్యా ఆమె ఈసారి ఎన్నికలు కూడా పార్టిసిపేట్ చేయలేదు, ఎక్కడ కూడా పోటీ చేయలేదు, ఎక్కడ కూడా ప్రచార సభలో కూడా ఆమె పాల్గొనలేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా అనారోగ్య కారణాలతో ఆమె ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయలేదు. కాబట్టి మరి యొక్క ఉత్సవాలకు
సోనియా గాంధీ వస్తుందా రాదా అన్నపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. దీనిపై కూడా టీపీసీ నేతలు కూడా ఉత్కంఠ కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆమె ప్రత్యేక రాజకీయాల్లో కూడా ఈసారి లేరు, ఎక్కడ కూడా ప్రచార సభలో కూడా పాల్గొనలేదు. కాబట్టి మరి ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా రిక్వెస్ట్ చేస్తారు ఈ యొక్క ఆవిర్భావ ఉత్సవాలకు. అంటే తెలంగాణ వచ్చి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఆవిర్భావ ఉత్సవాలు కాబట్టి వీటికి ప్రత్యేకంగా రావాలని కూడా సోనియా గాంధీని ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత ఆమె వస్తారనపై కూడా 1-2 రోజులు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇవి కూడా టీపీసీ కూడా చాలా ప్రెస్టేజ్ గా తీసుకుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 ఏళ్ల పాటు కూడా ఆమెకు ఎలాంటి గౌరవం కూడా ఇవ్వలేదు బీఆర్ఎస్ గవర్నమెంట్. కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాబట్టి ఆమెకు సముచిత గౌరవం కల్పించాలి, ఆమెను ఆహ్వానించాలని కూడా ఇటు టీపీసీ నేతలు ఎగ్జాక్ట్లీ సతీష్, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కొంత సోనియా కార్డు ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి పక్క తప్పుకొని రాజ్యసభకు వెళ్తారన్నప్పుడు కూడా తెలంగాణ నుంచి పంపాలి, తెలంగాణ నుంచి ఆమె రాజ్యసభకు పోటీ చేయాలంటూ కూడా కాంగ్రెస్ విజ్ఞప్తి చేయడానికి కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ వేడుకలకు ఆహ్వానించడం కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, ఇదంతా కూడా ఏ రకంగా చూసుకోవచ్చు అంటారు? అంటే తెలంగాణ ప్రజల్లో కూడా సోనియా గాంధీ మీద ఉన్నటువంటి కొంత అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు అనుకోవచ్చా? ఎస్, తప్పకుండా. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ఇచ్చింది, అందులో సోనియా గాంధీ ప్రత్యేక ప్రాంతం ఉంది కాబట్టి దీన్ని ప్రజలకు తెలియజేసే విధంగా స్పష్టంగా చెప్పే విధంలోనే ఇటు టీపీసీ నేతలు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా సోనియా గాంధీ వచ్చి ఆమెకు గాఢ పానర్ కూడా చేశారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆమెకు ప్రత్యేకంగా ఆహ్వానించి ఆమెకు ఇక్కడ సంబంధించి గౌరవంగా ఆమెను సత్కరించడం కూడా జరిగింది. తర్వాత మరి ఈసారి ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు ఆమె వస్తారనపై కూడా ఇంకా క్లారిటీ ఉంది. టీపీసీ నేతలు కూడా ఉద్గంధ అవుతుంది. అయితే ఈ రోజు ఆమెను ఆహ్వానించే కార్యక్రమంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మరికొంతమంది మంత్రులు కూడా భేటీ అయిన తర్వాత ఆహ్వానించిన తర్వాత జూన్ 2 రావాలని కూడా రిక్వెస్ట్ చేస్తారు. మరి ఆమె వస్తారాలపై కూడా చూడాల్సిన అవసరం అవుతుంది. ఒకవేళ ఆమె రాకపోతే మాత్రం ఆమె బదులుగా ఇటు రాహుల్ గాంధీ గాని, ప్రియాంక గాంధీ గాని తప్పకుండా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏఐకి సంబంధించిన కీలక నేతలు కూడా ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకు గాంధీ భవన్ వర్గాలు అయితే చర్చ. సతీష్, ఇఫ్ ఇన్ కేస్ సోనియా గాంధీ కనుక హాజరు కాలేకపోతే ఏమైనా తెలంగాణ ప్రజలకు ప్రత్యేక సందేశాన్ని సోనియా గాంధీ పంపించే అవకాశం ఉందనుకోవాలా? ఎస్, తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు అనారోగ్య కార్యరీత్యా ఆమె రాకపోవచ్చు అని కూడా ఇటు గాంధీ భవన్ వర్గాల్లో అయితే చర్చ నడుస్తుంది. మేబీ రావడానికి ట్రై చేస్తున్నారు ఇటు టీపీసీ నేతలు కూడా. సీఎం రేవంత్ రెడ్డి గానీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గానీ, మిగతా మంత్రులంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఆమె అనారోగ్య కార్యకర్త రాకపోతే మాత్రం ఆమె తప్పకుండా ఆ రోజు సందేశం అయితే రిలీజ్ చేస్తారు. లేకపోతే ఆమె తరపున ఇటు రాహుల్ గాంధీ గానీ, ప్రియాంక గాంధీ గానీ ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి వీటన్నిటిపై మరి కాసేపట్లోనే తెరదీసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు కాబట్టి మరి కాసేపట్లోనే ఇటు సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కూడా భేటీ అవుతారు. భేటీ అయి ఇటు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు 10 ఏళ్ల పూర్తయిన సందర్భంగా రావాలని కూడా వాళ్ళు ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత మరి సోనియా గాంధీ 2 రోజుల్లో కూడా తన నిర్ణయం కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. మరి ప్రత్యేకంగా ఈసారి తప్పకుండా సోనియా గాంధీని తెలంగాణకు తీసుకురావాలి, ఆవిర్భావ ఉత్సవాల్లో ఆమె పాల్గొనే విధంగా చేయాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏఐసీసీ నేతలకు 2 రోజుల నుంచి కూడా కాల్ చేస్తున్నారు. కాల్ చేసిన తర్వాత వాళ్ళు మేడం అంటే సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోసం కూడా ట్రై చేశారు. ఈ రోజు ఇచ్చారు. అయితే ఈ రోజు భేటీ అయిన తర్వాత సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఆమెను జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు రావాల్సిందిగా ఆమెను ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత మరి సోనియా గాంధీ జూన్ 2 వస్తారన్నపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. శివ. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.